మోహన్ రెడ్డి గారు మా పార్టీ చెప్పండి. దళితుల పార్టీ దళితుల మేనమావనో వాళ్ళు మా మేనమావలో ఏదో ఎంత కబుర్లు చెప్తారు. పాపం ఏ మాటకు ఆ మాట దళిత వర్గాల వాళ్ళు కూడా వైసీపీని ఓన్ చేసుకున్న మాట వాస్తవం. మనం అవునన్నా కాదన్నా చాలామంది ఇప్పటికీ ఆ పార్టీని ఓన్ చేసుకున్నట్టే మాట్లాడతారు. 100%. యా, మీరు చాలా ఎడ్యుకేటెడ్, ఎంత చదువుకుని ఉన్నతమైన ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారితో ఉండి ఆ తర్వాత మంత్రి పదవి చేసి ఈ పార్టీలోకి వచ్చారు. టీడీపీని వదిలేసి ఈ పార్టీలోకి వచ్చారు. దళిత వర్గాల నుంచి వచ్చిన మీరు ఎందుకని బయటకు వచ్చారు? అంటే ఏంటి, అక్కడ మీకు ఏమైనా అవమానం జరిగిందా, లేకపోతే ప్రయారిటీ లేదనా, ఇంకేదన్నా నెగిటివ్ సిగ్నల్స్ వచ్చినాయా? మీకు ఈరోజు నేను చెప్తున్నాను అండి, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను. నేను జగన్ నిజంగా ఆ టైంలో బాగా మంచి మెజారిటీ వచ్చింది అతనికి. నేను ఒక ఇబ్బందులు సైకలాజికల్ ప్రాబ్లంలో ఉన్నాను, ఒత్తిడిలో ఉన్నాను, ఓటమి చెంది. ఆ టైంలో కొంతమంది మిత్రులు నన్ను ఆహ్వానించడం వెళ్ళాను. అప్పుడు వెళ్ళేప్పుడు ఏంటంటే ఆ 1 వీక్ 10 days 15 days బ్యాక్ 30 లక్షల మందికి ఇళ్ళు శాంక్షన్ అయినండి. నాకు ఇళ్ళు ఇవ్వటం, పేదలకు ఇళ్ళు ఇవ్వడం, పేదలకు ఇళ్ళు కట్టించడం అనేది నేను రాజకీయాల్లో దాదాపు 1000 ఇళ్ళు కట్టించానండి. నేను అట్లా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ప్రతిపక్షం నుండి చేసేది ఏదైనా అక్కడ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి కొంతమంది పెద్దలు ఇచ్చిన అష్యూరెన్స్తో నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు అర్థం కాలేదు, నాకు సిస్టమ్ అర్థం చేసుకుంటే 1 year పట్టింది. 1 year తర్వాత నాకు టెస్టులు పెట్టడం స్టార్ట్ చేశారండి. ఆ టెస్టులు అన్నింటిలో నేను ఫెయిల్ అవుతుంది. వాళ్ళు పెట్టిన టెస్ట్ ఏది నేను పాస్ కాలేదు. నేను పాస్ కావడంతో నన్ను డే టు డే ఇక సజ్జల దాన్ని నన్ను కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఫైనల్ గేమ్లో నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఈరోజు టికెట్ అంటారు, ఐపాక్ టీం ఆఫీస్కి పిలుస్తారు. ఐపాక్ టీం తర్వాత ఇంకొక ఎంపీ గారు, మా ఇన్ఛార్జ్ ఎంపీ ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్, ఆయన ఇంటికి పిలుస్తాడు. వరప్రసాద్ గారు, మీకు టికెట్ రేపు అనౌన్స్ చేస్తున్నారు, మీరు నాకు పెద్ద సీనియర్ నాయకులు, మీరు నాతో ఉండాలి, మీరు రాయపాటి సాంబశివరావు గారికి ఎలాంటి అండదండలు ఇచ్చారో మీరు నాకు కూడా అలాంటి అండదండలు ఇవ్వాలి, అలాగా లాయల్గా ఉండాలి మీరు అని అంటే, నేను అన్నాను తప్పకుండా సార్, నాకు సహాయం చేసినందుకు నేను సహాయంగా ఉండటం అనేది నా జీవితంలో నాకు ఉండటం అలవాటు. నాకు రాయపాటి గారు నాకు రాజకీయంగా ఎలివేషన్ ఇచ్చాడు కాబట్టి ఆయనకు అవుట్ రేట్గా ఆయన ఎలాంటి ఇబ్బందులు రాజకీయంగా ఆయనకు తెలియకుండా ఏం చేసేవాడిని కదా, ఆయన అట్లా ప్రొటెక్ట్ చేసుకున్నాను. నేను అట్లా నాయకత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం నాకు అలవాటు, అది దానికి కొత్త విషయం కాదు అని కూడా చెప్పాను నేను. అలా రేపు తెల్లవారే మళ్ళీ మారిపోద్ది, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మారిపోద్ది. అట్లా ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఒక 4-5 సార్లు ఇవ్వటం తీసేయటం. చివరికి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, నీకు టికెట్ లేదు, ఎందుకంటే చెప్పలేము, మా బాస్ మాట్లాడుతూ ఇంకోటి మాట్లాడు, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను ఆయనకి ఇచ్చుకొని నేను చెప్పుకుంటాను, నేను ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు తీసుకున్నావు, ఏం హామీ ఇచ్చావు ఆ రోజు నువ్వు నాకు, నేను అడిగానా, నేను వస్తానని నేను అడిగానా, నువ్వు నీ మనిషి నా దగ్గర పంపించి నాతో మాట్లాడిచ్చావు నువ్వు, నేను వస్తాను కానీ నేను దానికి ఓటేనని చెప్పాను. సరే ఓటైపోతే ఎట్లా, ఇదని జరిగింది. ఆ సంభాషణ ఏం జరిగింది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇదంతా వాళ్ళకే వదిలేస్తున్నాను నేను. అంత దుర్మార్గం ఎందుకు, నన్ను ఎందుకు చేయాలి అట్లాగూ, నేనేం నీకేం అన్యాయం చేసిన, నీతో బాగానే ఉన్నాను, మీ నాన్నతో బాగానే ఉన్నాను, నాతో అంత దుర్మార్గం బిహేవ్ చేయాలన్నా, నన్ను ఒక స్టూల్ లాగా, ఒక వస్తువులాగా నన్ను వాడుకోవాలని చూస్తావా? చాలా అమర్యాద అండి. ఆ పార్టీలో ఉండలేరు, ఎవరు ఉండలేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నీకు కల్కి సినిమాల కాంప్లెక్స్లో పనిచేసే పనివాళ్ళలాగా ఉంటుంది తప్పితే వాళ్ళకి ఏమీ మనసు లేదండి. పాపం బాధపడుతున్నారు చాలామంది. త్వరలో అది ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇందాక ఎవరో మీ రిపోర్టర్ చెప్తా ఉన్నాడు, దానికంటే ఘోరంగా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఇంకా కొన్ని వాస్తవాలు తెలియదు. నేనైతే పర్సనల్గా అయితే